బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్. శిరీషది ఆత్మహత్య కాదు, హత్యేనంటున్నారు ఆమె భర్త సతీష్ చంద్ర. శిరీషని హత్య చేసిన తర్వాతే హైదరాబాద్ తీసుకొచ్చారని ఆయన అంటున్నారు. శిరీష ప్రమాదంలో ఉన్నందుకే తన లొకేషన్ని 2 సార్లు షేర్ చేసిందంటున్నారు. కుకునూర్పల్లిలో సీసీ కెమెరా పనిచేయకపోవడం విచిత్రంగా ఉందన్నారు. శిరీష మృతికి కారకులైన రాజీవ్, శ్రవణ్ల నుంచి నిజాన్ని ఎందుకు రాబట్టట్లేదని ప్రశ్నిస్తున్న సతీష్ చంద్రతో TV9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. శిరీష మృతి కేసులో అనుమానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా దాచే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సాక్ష్యాలు కళ్ళెదురుగానే కనిపిస్తున్నప్పుడు వాటిని నమ్మడం ఎలా అని ప్రశ్నిస్తున్న ప్రజలు కూడా ఎక్కువగానే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శిరీష భర్త సతీష్ చంద్ర. ప్రస్తుతం చాలా ఆవేదనలో ఉన్నారు. కార్యాలయాన్ని పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా TV9తో మాట్లాడడానికైనా TV9 ఆఫీస్కి వచ్చారు. ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. పూర్తిగా అన్ని కార్యం ఎక్కడ పూర్తి చేశారు? మా స్వస్థలంలో చేసామండి. ఆచంట దగ్గర వల్లూరు అనే గ్రామం. ఇప్పుడు వరకు ఒక కోణంలో మాత్రమే చూస్తూ వచ్చామండి. కానీ రోజు రోజుకి బయటపడుతున్న పేర్లు కావచ్చు, ఇంకా కొత్త యాంగిల్లో ఈ మర్డర్స్కి సంబంధించి కొంతమంది మర్డర్స్ అంటున్నారు, కొంతమంది ఆత్మహత్య అంటున్నారు. ఇప్పటికీ మీరు అదే స్టాండ్ మీద ఉన్నారా? ఎవరో హత్య చేసే ఇక్కడ వదులుంటారు అనే స్టాండ్ మీద ఇంకా ఉన్నారా? చెప్పానండి ముందరే, ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే ఆమె కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకోదు. డౌట్ అని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా డౌటే. ఒకవేళ బై ఛాన్స్ 0.1% చేసుకునే ఛాన్స్ ఉన్నా ఆమె ఆత్మహత్య చేసుకునేలాగా ఆమెని టార్చర్ చేశారనేది నా అభిప్రాయం అండి. ఇంకొకటి, ఒక్క విజువల్ అన్న 2 to 4 ఆమె లైవ్ ఉన్నది అనేది ఒక్క ఆధారం పోలీసులు చూపించిన ఆమె ఆత్మహత్య చేసుకుందనే దానికి ఛాన్స్ ఉందని నేను నమ్ముతానండి. 2 to 4 వాళ్ళు చెప్పేది ఏంటండి, 2 to 4 అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చి చేసుకున్నది. ఇన్ని దారిలో ఇంత ఇదిలో ఎవరు ఒక్కళ్ళు కూడా ఆమె బతికుండగా చూడలేదా? చూస్తే ఆ వీడియో కెమెరాలు ఒక్కడు కూడా జరిగుంటే నాకు లొకేషన్ షేర్ చేసిన ప్లేస్లో ఏమన్నా జరిగి ఉండొచ్చు అని నా అనుమానం. ఎగ్జాక్ట్లీ కరెక్టే, మీరు అన్న పాయింట్ కూడా ఒకసారి అలాగే అనిపిస్తోంది. ఇంకొకటి అండి, విజువల్స్ ఉన్నాయి, రికార్డెడ్ విజువల్స్ ఉన్నాయి అన్నారు. 11:26కి క్వార్టర్స్లోకి వెళ్ళారు, పోలీస్ క్వార్టర్స్లోకి. 2:05కి బయటకు వచ్చారు వీళ్ళు అని చెప్పి అంటున్నారండి. రికార్డెడ్ విజువల్స్ ఉన్నాయి అంటున్నారు. ఇన్ని విజువల్స్ బయట పెట్టినప్పుడు ఆ లోపలికి వెళ్ళినవి బయటకు వచ్చినవి విజువల్స్ బయట పెట్టలేదండి. చెప్పడం పోలీసులు చెప్పడమే తప్ప చూపించలేదు. ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ చూపించలేదు. అదొకటైనా బయట పెడితే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఒకసారి లొకేషన్ మ్యాప్ ఒకసారి చూపిస్తారా? ఇది కూడా చాలా కీలకంగా మారింది. ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసమని బయటకు తీసుకువెళ్ళారో అక్కడ వరకు వెళ్ళి యూటర్న్ చేసుకొచ్చారే తప్పితే ఏవైతే లొకేషన్స్ తను షేర్ చేసిందో అక్కడ వరకు వాళ్ళు అసలు వెళ్ళకపోవడాన్ని మీరు ఎలా చూస్తున్నారండి? వాళ్ళు అక్కడ అసలు ఆమె ఏదైతే లొకేషన్ షేర్ చేసిందో బహుశా ఆమె అప్పుడు ఆపదలో ఉంది కాబట్టి బహుశా మీకు షేర్ చేసింది కదా. ఆపదలో ఉండే షేర్ చేసి ఉంటుందండి, అందులో అనుమానం లేదు. 2 సార్లు పంపించు, ఒకసారి మనం చూడొచ్చు. ఒకసారి అవి చూపించండి. వెంటనే 1:45 పంపించింది, 1:49 పంపించింది. వాళ్ళు 2:05 బయటకు వచ్చింది అంటున్నారు, క్వార్టర్స్ నుంచి బయటకు వచ్చింది అంటున్నారు. ఆ విజువల్స్ మాకు చూపిస్తే కనీసం అప్పటికి ఆమె బతుకుందని మేము నమ్ముతాం. కేవలం మాటల్లో మాత్రమే ఇది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియట్లేదు. కారులోంచి బయటకు రాగానే మళ్ళీ మేము లోపలికి తీసుకువెళ్ళి ఎక్కువగా ఆమె అరుస్తోంది కాబట్టి కొట్టామని రోడ్డు మీద ఆమె దిగి వెళ్ళిపోతుంటే అంటున్నారు. అంటే కేవలం మాటల రూపంలో ఉంది తప్పితే ఎక్కడ విజువల్ అనేది లేదండి. 2 to 5, 2 to 4 o'clock వరకు ఆమె బతుకుంది అంటున్నారు. 4 o'clock సూసైడ్ చేసుకుంది అంటున్నారు. ఆ 2 to 4 మధ్యలో ఆమె బతుకున్నట్టు మాకు అట్లీస్ట్ ఒక ప్రూఫ్ అన్న చూపించితే ఆ 4కి సూసైడ్ ఛాన్సెస్ ఉన్నాయని మేము నమ్ముతామండి. ఆ ప్రూఫ్స్ ఒక్కటి కూడా మీడియాలో చెప్తున్నారు. నాకైతే పోలీసులు పర్సనల్గా ఎప్పుడు కూడా పిలిచి ఏమి చెప్పలేదు. మీడియా ద్వారా తెలిసిందే నాకు మాట్లాడుతున్నారు. మీతో ఇప్పుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదా వాళ్ళు పోలీసులు? ఒక్కసారి కాల్ చేశారండి, కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నా మీరు రాగలరా అని. అప్పుడు కార్యక్రమాల్లో ఉన్నాను, నేను అయిపోయాక వస్తానని చెప్పానండి. ఇంకా తర్వాత నిన్న కాల్ చేస్తే ఈరోజు రమ్మన్నారు. ఇంకా కలవలేదండి. వెళ్ళి కాల్ చేస్తాము, కాల్ చేసిన తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా కలవలేదండి పోలీసులు. ఇంకా ఎక్కడ బలంగా మీరు నమ్ముతున్నారండి ఏదో విషయం దాస్తున్నారనేది? కేవలం సీసీటీవీ ఫుటేజ్ ఎలా అయితే కీలకం అనుకుంటున్నారో
ఏం జరుగుంటుందనేది మీరు ఊహిస్తున్నారు ఆ రోజు ఎగ్జాక్ట్గా రాజీవ్ శ్రవణ్లు విషయంలో? ఊహించడానికి ఏం లేదండి. పోలీసులకి తెలియనప్పుడు నేను ఎక్కడ ఊహించగలను చెప్పండి. వాళ్ళు ఉన్నది ఆమె బతికున్నప్పుడు వాళ్ళే ఉన్నారు, చనిపోయాక కూడా వాళ్ళే ఉన్నారు ఆమెతో. వాళ్ళని గట్టిగా ఇంటర్వ్యూగేట్ చేస్తే నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి. వాళ్ళు ఏమి హార్డ్ కోర్ టెర్రరిస్టులు కాదు, ఇంకొకటి కాదు. పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే నిజాలు బయటకు వస్తాయి. కావాలని ఏమన్నా దాస్తే దాయాలు తప్పితే, పోలీసులు దాయాలు తప్పితే వాళ్ళు నిజాలు ఎందుకు బయట పెట్టరండి? వాళ్ళే ఉన్నారు, ఇంకా వేరే లేదు కదా. వేరే ఎవరన్నా ఉన్నారు అనే దానికి సీన్లో ఉన్నారు. బతికున్నప్పుడు ఉన్నారు, చనిపోయినప్పుడు ఉన్నారు. చనిపోయినప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి నిజాలు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆమె ఆత్మహత్య చేసుకుంది అనే రిపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడే దీన్ని మీరు ఎలా చూస్తారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు నేను చూడలేదండి. నాకు తెలియదు అసలు దాంట్లో ఏమున్నదని కూడా తెలియదు. ఏమి మీడియా ద్వారా తెలిసిన వార్తలే తప్పితే నాకు ఇంకా కొత్తగా తెలిసినవి అయితే లేవండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని ఒక రిపోర్ట్, అంటే ప్రాథమికంగా, ఇంకా పూర్తి స్థాయి కాకపోయినా ప్రాథమికంగా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చెప్తున్నారండి. ఇక్కడ దీన్ని ఎలా చూస్తున్నారు? ఒకవేళ ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటారు, దానికి కూడా బలంగా వాళ్ళు కారణం అయి ఉంటారు. అదే చెప్తున్నా కదండి, ఆత్మహత్య చేసుకునే అంత ఇది కాదు. ఒకవేళ చేసుకుందంటే ఒక 2-3 అవర్స్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే తప్పితే అంత బలంగా చేసుకునే అమ్మాయి కాదు. సంథింగ్ ఏదో బలంగా జరిగి ఉండాలి అనేది నా అనుమానం. మీతో ఎలా ఉండేదండి శిరీష ఇంతకుముందు? ఫ్రెండ్లీగానే ఉండేదండి. పాప ఒకటి, హ్యాపీగానే ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు ఒక్కసారికి ఈ కేసు గురించి బయటకు వచ్చిన తర్వాత ఎలా అయిందంటే పరిస్థితి? కొన్ని రూమర్స్ మాట్లాడుతున్నారు, కొంతమంది అవహేళన చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇది మీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించిందా? పాప లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించిందా? ఖచ్చితంగా చూపిస్తుందండి. నేను ఆ రోజు నుంచి కూడా మహేందర్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ అంతా అయిన తర్వాత ఆ రోజు నుంచి కూడా నేను బయట కనపడలేదండి. మీడియా వాళ్ళు ఎంత ఇది చేసినా కూడా బయట కనపడటానికి నేను ఇష్టపడలేదు. ఈరోజు మీడియా ముందరకు వచ్చాను. 10 days నుంచి ఎవరికీ కనపడలేదండి. ఎందుకంటే ఫేస్ చేయలేకపోతున్నాను. ఒక మనిషిని తొందరగా ఎవరినైనా పలకరించాలన్నా కూడా ఫేస్ చేసే పరిస్థితి లేదు. అట్లా ఏం చెప్దాం అనుకుంటున్నారండి? బికాజ్ ఇలాంటివి విషయం బయటకు వచ్చేంత వరకు కూడా కొన్ని విషయాలు కొన్ని గోప్యంగా ఉంచడమే బెటర్ అని మీరు ఏమైనా మనసులో అనుకుంటున్నారా? ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయకూడదు కదండి. ఇక్కడ జరిగింది క్రైమ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది చూడాలి. కానీ ఎంతసేపు ఆమె క్యారెక్టర్ మీద ఇది చేస్తున్నారు. ప్లీజ్ క్యారెక్టర్ మీద ఫోకస్ ఆపేసి క్రైమ్ మీద పెట్టమనండి. మేబీ ఎదుటి వాళ్ళని మంచిగా చూపించడం కోసం శిరీషను చెడుగా చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతోంది అనుకుంటున్నారా? జరిగి ఉండొచ్చు. మనకి అట్లీస్ట్ నేను పోలీసుతో కలిస్తే వాళ్ళ వర్షన్ ఏంటనేది, వాళ్ళు ఏం చెప్తారు అనేది తెలుస్తుంది. కలిసిన తర్వాత నేను మాట్లాడగలను. ఇంకొక విషయం కూడా అండి, పూర్తిగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు రావాల్సి వస్తోంది కాబట్టే అనుకోని కారణాల వల్ల అన్ని విషయాలు బయట పెట్టాల్సి వస్తుంది. ఇది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఒక భాగమే అనేది కూడా వాళ్ళ వైపు నుంచి కూడా వస్తున్న వాదన. వాళ్ళ దాంట్లో సమంజసం లేదంటారా? వాళ్ళ వాదనతో ఏకీభవిస్తున్నారా లేదా? ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జరుగుతున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు రావాల్సి వస్తుంది అని అంటున్నారు వాళ్ళు. అవునండి, క్రైమ్ రిలేటెడ్ బయటకు పెట్టండి, అంతేగాని ఆమె క్యారెక్టర్ రిలేటెడ్ ఎందుకు బయటకు పెడతారు? క్రైమ్ రిలేటెడ్ ఉంటే బయట పెట్టండి. ఆమె క్యారెక్టర్ గురించి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు, అది వద్దండి. కాల్ కాన్వర్జేషన్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారండి? శిరీష కాల్ కాన్వర్జేషన్ కొన్ని టేప్స్ వాళ్ళు లీక్ చేశారు. మిగతా వాళ్ళవి ఎవ్వరివి కాల్ డేటాకు సంబంధించి బయటకు లీక్ అవ్వలేదు. ఎవరో వెనకుండి ఇదంతా నడిపిస్తున్నారు, లేకపోతే ఆపుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు అనుకుంటున్నారా? దీని గురించి నేనేం కాల్ డేటా అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాల్ డేటా అనేది కూడా మనకు తెలియదు. సేకరించింది శిరీష ఫోన్ నుంచి సేకరించారా, లేదంటే బయట వాళ్ళ ఫోన్ల నుంచి సేకరించారా అనేది తెలియదు. ఎట్లా వచ్చినాయో ముందర చెప్పి దాని గురించి అడిగితే బాగుంటుంది. మీ అమ్మాయి తలుచుకుంటూ ఉంటుందా అండి? ఈ రోజు కూడా పొద్దున్న వరకు ఎంత ధైర్యంగా ఉన్నా కూడా నైట్ అయ్యేటప్పటికి అమ్మ గుర్తొచ్చి రోజు ఏడుస్తూనే ఉంటుందండి. ఈ రోజు కూడా పాప. మీరేం చేస్తూ ఉంటారండి? నేను ఆశ్రయాకృతి అనే ఫౌండేషన్ ఉందండి, ఎన్జిఓ ఆర్గనైజేషన్. హీరింగ్ ఇంపేర్డ్ డెఫ్ అండ్ డమ్ పిల్లలకి, వాళ్ళకి నేను వంట చేసి పెడతాను. మీకు ఏమైనా ఆర్థికంగా సమస్యలు ఉన్నాయండి?
ఆర్థికంగా అంత సమస్యలు లేవండి, హ్యాపీగా. ఆమె నాకు 15,000 వరకు శాలరీ వస్తుందండి. ఆమె కూడా బ్యూటీషియన్గా చేస్తుంది. గెట్ లుక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంతసేపు రాజీవ్ ఆఫీస్లోనే చేస్తుందని చెప్తున్నారు కానీ ఆమె యాక్చువల్గా చేసేది గెట్ లుక్ సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయండి, బ్యూటీ సర్వీసెస్. గెట్ లుక్ అనేది ఒక బెంగళూరు బేస్డ్ ఆఫీస్ అండి, దాంట్లో చేస్తుందండి. ఫర్ ది లాస్ట్ 1 year or 14 months నుంచి చేస్తుంది. దాంట్లో రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆమెకి మంత్లీ వచ్చి 30,000 to 40,000 ఎర్న్ చేస్తుందండి ఆమె. సో మెయిన్ చేస్తుందండి. ఇది నాకు తెలిసి రాజీవ్ దగ్గర, రాజ్య ఫోటోగ్రఫీ దగ్గర ఒక 6 months అయింది ఆఫీస్ పెట్టి నేను చూసుకుంటున్నాను అని చెప్పి పార్ట్ టైమ్గా అక్కడ ఉండి వీటికి సర్వీసెస్కి అటెండ్ అవుతూ ఉంటాను. ఇక్కడ ఏమన్నా మ్యారేజ్ కాంట్రాక్ట్స్ వేరే ఏమన్నా వస్తే దానికి అటెండ్ అవుతాను అని చెప్పేదాన్ని. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. చెప్పండి మీరు ఇంతకుముందు. అదే అండి, ఇప్పుడు ఆమెకి ఆర్థికంగా అయితే చెప్తున్నా కదండి, లాస్ట్ 1.5 year నుంచి ఆమెది మీకు ఆ గెట్ లుక్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర చూస్తే తెలుస్తుంది. మంత్లీ ఎన్ని సర్వీసెస్ చేసేది, ఆమెకి ఎంత అమౌంట్ ఎర్న్ చేసేది అనేది తెలుస్తుంది. సో ఆర్థికంగా అయితే లేదండి, ఇబ్బందులు అయితే లేవు. మీరు మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవలు అలా ఏం లేవు కదండి, హ్యాపీగానే ఉండేవారు కదా ఇద్దరు? హ్యాపీగానే ఉండేవాళ్ళం, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. సో ఎప్పటికల్లా ఈ కేసు ఫినిష్ అవ్వాలని మీరు అనుకుంటున్నారంటే ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదేనండి. రోజు మీడియాలో వచ్చి మీడియాలో ఆమెను చూపించి ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. క్రైమ్ జరిగింది, క్రైమ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆమె క్యారెక్టర్ అసెస్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సతీష్ చంద్ర గారు మాట్లాడేందుకు. ఇది ఆయన చెప్తున్న దాంట్లో బాధ కనిపిస్తోంది. ఎంతసేపు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు పోలీసులు బయట పెడితే బాగుంటుంది కానీ ఎంతసేపు ఆమె కాల్ కాన్వర్జేషనో లేకపోతే క్యారెక్టర్ గురించో ఎంతసేపు ఎవరినో మంచిగా చూపించడానికి కేవలం శిరీష పైనే ఫోకస్ చేసి కేవలం ఆ వివరాలు మాత్రమే బయట పెడుతున్నారనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు. అక్కడ ఫ్యాన్కు సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే మాత్రం ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు ఇది హత్య అయి ఉంటుందని. ఆత్మహత్య అయి ఉంటే అసలు ఏ రకంగా అది ఆత్మహత్య అవుతుంది, ఎవరు దానికి పాల్పడి ఉంటారనే విషయంపై కూడా ఆరా తీయాలని డిమాండ్ చేస్తున్నారు శిరీష భర్త సతీష్ చంద్ర. కెమెరా పర్సన్ ప్రసాద్తో దేవి నాగవల్లి, TV9 ఫ్రమ్ హైదరాబాద్.